వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. నాతో ఇవాళ మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. మేడం, మనం రీసెంట్గా చాలా కేసెస్ చూస్తున్నామండి. ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి మహిళలు వస్తున్నారు, భర్తలు అక్కడే ఉండిపోతున్నారు, మహిళతో పాటు పిల్లలు కూడా వస్తున్నారు. ఐ విల్ టేక్ ఏ క్లాసికల్ ఎగ్జాంపుల్. రీసెంట్గా మన దగ్గరికి వచ్చిన ఒక కేసులో మహిళ వచ్చేసింది, కూతురేమో ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడే పుట్టారు, షీ హ్యాస్ దట్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. కొడుకు మాత్రం ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు పుట్టారు. ఓకే, ఇప్పుడు కొడుకుతో పాటు తను ఇక్కడికి వచ్చేసారు. చిత్రహింస హస్బెండ్ పెడుతున్నారు. షీ డజంట్ వాంట్ టు గో బ్యాక్ టు ఆస్ట్రేలియా అండ్ లివ్ విత్ హిమ్. సో ఈ కేసులో ఆమె మనల్ని అడిగిన డౌట్లు ఏంటి అంటే, మొట్టమొదటి డౌట్ అడిగింది ఏంటంటే, నా కొడుకు ఎవరైతే వచ్చేసారో వాళ్ళకి ఇక్కడ సిటిజన్షిప్ ఇప్పించాలి, ఇక్కడ ఎడ్యుకేషన్కి పంపిస్తుంటే ఇక్కడ సిటిజన్షిప్ ఉంటేనే తీసుకుంటా అంటున్నారు. సిటిజన్షిప్ అక్కడే ఉంది కాబట్టి టూరిస్ట్ వీసా మీద వచ్చాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి, ఆలోపు ఇక్కడ పర్మనెంట్ సిటిజన్షిప్ తీసుకోవాలి. ఇవన్నీ ఎన్నో పుట్టెడు కష్టాలతోటి తను ఇక్కడ ఇండియాకి వస్తాం జరిగింది, మనం కలుస్తాం జరిగింది. ఆ కేసు మనం టేకప్ చేస్తాము. అది మనం ఎలా ముందుకు తీసుకెళ్తున్నామో ఈ మాటలు చెప్తే చాలామంది ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ కేసులో ఫస్ట్ మనము జీడబ్ల్యూఓపీ పిటిషన్ వేసుకోవాలి సార్, నాకే కస్టడీ రైట్స్ కావాలని. దాంట్లో ఒక ఇంటరిమ్ డిగ్రీ తీసుకొని మనం ఫస్ట్ ఆధార్ కార్డ్కి వాటికి వెళ్ళాలి. అది డెఫినెట్గా రెఫ్యూజ్ చేస్తారు. రెఫ్యూజ్ చేసిన అప్లికేషన్ తీసుకొని మనము హైకోర్టుని అప్రోచ్ అయ్యి ఒక రిట్ పిటిషన్ వేసుకోవాలి సార్, డైరెక్షన్ ఇవ్వమని. ఎందుకంటే ఆ బాబు హీ కాంట్ డిప్రైవ్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అదొక ఫండమెంటల్ రైట్. డెఫినెట్గా మనం ఆ బేసిస్ మీద వెళ్ళి డైరెక్షన్ తీసుకోవచ్చు. ఈలోపు ఈ జీడబ్ల్యూఓపీలో కస్టడీ రైట్స్ తనకి వచ్చేసినాయి అంటే అదే బేసిస్ మీద ఆ వీసాను కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు సార్. కరెక్ట్. సో మీరు అన్నట్టు బాబుకి ఫండమెంటల్ రైట్ ఉంటుంది. మనకి అందరూ ఫండమెంటల్ రైట్స్ మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. వాట్ ఆర్ ఫండమెంటల్స్? రైట్ టు లివ్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు స్పీక్, రైట్ టు హెల్త్, ఇవన్నీ. కాబట్టి మీరు అన్నట్టు ఆ ఫండమెంటల్ రైట్ ప్రకారం హైకోర్టుకి మనం డెఫినెట్గా అప్రోచ్ అయ్యి ఆ బాబుకి, ఆమెకు కూడా మనం ఫ్యామిలీ కేసెస్ కూడా ఇక్కడి నుంచి కూడా వేయచ్చు, వేసి తగిన న్యాయం మనం ఆ ఫ్యామిలీకి ఇప్పించచ్చు. ఇలాంటి ఆడవాళ్ళు, మహిళలు విదేశాల నుంచి చాలామంది, ఇప్పుడు మనం చూసాం ట్రంప్ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత ఇంకా చాలామంది తరలో వస్తున్నారు. వాళ్ళకి విభేదాలు వస్తున్నాయి, డిప్రెషన్కి వెళ్తున్నారు, ఎంతోమంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన అగమ్యగోచకంగా ఉంటున్నారు, వెనక్కి వెళ్ళలేరు, ఇక్కడ ఉండలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. కాబట్టి మీరు మంచి అడ్వకేట్ని సంప్రదించండి, మీ రైట్స్ కనుక్కోండి, ప్రాసెస్ కనుక్కోండి. దయచేసి మీ లైఫ్ని మళ్ళీ ముందుకు ఎలా హ్యాపీగా తీసుకెళ్లాలో ఆలోచించండి.